అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు అతివృష్టి, వరదలు, అకాల వర్షాలు, పంట నష్టాలు జరిగాయి. అసలు పరిహారం అన్న పదమే వినిపించొద్దన్నంతగా వ్యవహారం నడిపారు కేసీఆర్. తీరా ఇప్పుడు చూస్తే రంగంలోకి దిగి 100% పరిహారం కక్కిస్తా అని అంటున్నారు. ఇంతకు ముందు కూడా రైతులకు చాలా హామీలు ఇచ్చి వెనక్కు తగ్గారు కేసీఆర్. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమవుతుంది, కదులుతుంది. తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 2017లో కేసీఆర్ రైతులను ఉద్దేశించి ఓ మాట అన్నారు. తన నిర్ణయంతో దేశమే ఆగమవుతుందన్నారు. రైతులకు 26 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఫ్రీ అన్నారు. దీంతో వారంతా కేసీఆర్కి జేజేలు పలికారు. సీన్ కట్ చేస్తే ఆర్థిక సంవత్సరం మారింది. ఎరువుల మ్యాటర్ జోలికి అస్సలే వెళ్లలేదు. అది కేసీఆర్ కమిట్మెంట్ అంటున్నారు హస్తం నేతలు. పంట కొనుగోలు కేంద్రాల దగ్గర సరైన ఏర్పాట్లు లేక కళ్యాణ్లో వడ్లు తడిసిపోయి రంగు మారి మొలకలొచ్చినా కొనుగోళ్లు వేగంగా జరపలేకపోయారు. వాతావరణ శాఖ సూచనల్ని చాలా వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. తానున్నప్పుడు ఇచ్చింది లేదు, ఇప్పుడు మాత్రం పట్టుబడుతున్నారు. అయితే ఇన్నాళ్లు కేసీఆర్ ఏం చేశారని పట్టి ప్రశ్నిస్తున్నారు. వాస్తవాల్ని దాచిపెట్టి అవాస్తవాల్ని ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. తన పార్టీకి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలానే కనిపించింది తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు. అసలు కొన్ని సందర్భాల్లో నాకు చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తను చెప్పుతున్నటువంటి మాటలు, నేను చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తూ ఉంటే ఇంత తక్కువగా కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తారా అనిపించింది. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్న కేసీఆర్కి మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నీటి వనరుల్ని ఏపీకి తీసుకెళ్తున్నా మౌనంగా ఉండిపోయారని, పైగా బేసిల్లు లేవు, భేషజాలు లేవంటూ కేసీఆర్ మాట్లాడిన మాటల్ని ప్రస్తావించారు. ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండడానికి కారణం మీరు, కరెంటు లోవలు వచ్చే సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. నిజంగా కృష్ణా బేసిన్కి, కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ముచ్చుమరి నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ఎవ్రీడే 10 టీఎంసీలు ఎత్తుకపోయినా, ఇల్లీగల్గా మన నీళ్లు తీసుకపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకు అన్నీ చేశామని కేసీఆర్ పదే పదే చెప్పుకుంటారు. అయితే నాగార్జున సాగర్ ఎడమకాలువ పరిధిలోని ఎత్తిపోతల భారమంతా రైతులే భరిస్తూ వచ్చారు. మోటార్లు చెడిపోయినా, కాలువలు దెబ్బతిన్నా చందాలు వేసుకుని చేయించుకుంటూ వచ్చారు. 2018లో కరీంనగర్ జిల్లాలో పర్యటించినప్పుడు పాడి రైతులకు లీటర్కు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకం కల్పిస్తామని చెప్పి కొన్ని నెలలే ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. గతేడాది పాడి రైతులు రాస్తారోకో కూడా నిర్వహించారు. విడతల వారి రుణమాఫీ అని చెప్పి మొదట 37,000 లోపున్న రైతులకే మాఫీ చేశారు. ఆ తర్వాత మిగతా రైతులు 4 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇంతలో బ్యాంకు వడ్డీలు తడిసి మోపుడయ్యాయి. రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు కూడా. భూ రికార్డుల ప్రక్షాళన పేరు చెప్పి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. తప్పులు సరిచేయకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం, పనులు చేయడంతో ధరణి వెబ్సైట్లో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా చాలా వరకు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఇప్పుడు ధరణి కమిటీ గుర్తిస్తోంది. ఇవన్నీ త్వరలోనే బయటికి రానున్నాయి. కేసీఆర్ హయాంలో ధరణి బాధితులకి ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ ఊరట కల్పించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. గతేడాది కరీంనగర్ జిల్లాలో పంట పరిశీలనకొచ్చిన కేసీఆర్ 24 గంటల్లో డబ్బులు అకౌంట్లో వేస్తానని చెప్పి మాట తప్పారని ఫైర్ అవుతున్నారు ఎంపీ బండి సంజయ్. రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ కరీంనగర్లో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రైతాంగానికి కేసీఆర్ గారు క్షమాపణ చెప్పి రావాలి. రామడుగులో అప్పుడు రైతులు ఈ కరీంనగర్ ప్రాంతంలో, ఈ చొప్పదండి నియోజకవర్గంలో, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో, మానకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రైతులు వడగల వల్ల నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి
చిటికేసి రేపే మీ అకౌంట్లో పడతాయి, నేను ముఖ్యమంత్రి హోదాలు చెప్తున్నా అని చెప్పి పోయిన వ్యక్తి ఇలా ఎంతమంది అకౌంట్లో 10,000 ఇష్టమో లెక్క చెప్పిరాను. లెక్క చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు. నేను ఇలా ముసలి కన్నీరు గారిస్తే ఓట్ల కోసం చేస్తే ప్రజలు నమ్మరు. కేసీఆర్ చెప్పిందెప్పుడూ చేయలేదని, ఆర్థిక క్రమశిక్షణ అస్సలు పాటించలేదని, దీంతో అటు రాష్ట్రం ఇటు రైతులు అందరూ నష్టపోవాల్సి వచ్చిందన్న విమర్శలు పెరుగుతున్నాయి.